ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్యగా వెళ్లి తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కథ. పెళ్లి అయిన ప్రతి ఆడపిల్లకు భార్యస్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కాని సంధ్య విషయంలో మాత్రం భార్యస్థానం చాలా భారంగా వారింది. నాకే ఎందుకిలా జరగాలి? నేనే తప్పూ చేయకపోయినా నాకెందుకీ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప. భారం వదులుకున్న తల్లిదండ్రులు, తనను భారంగా భావించే భర్త. భగవంతుడా, నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయపరుస్తున్నాయి. సంధ్యా సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. సాగర్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో నియమించి ఆ 3 ముళ్ళు వేయించారు. పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు. సాగర్ ముభావం సంధ్య మనసులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్లైంది. ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. కాని సాగర్ తల్లిదండ్రులు, నానమ్మ, నీ తర్వాతిద్దరు తమ్ముళ్ళూ నీ చెల్లెలికి పెళ్లిళ్లు చెయ్యాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చజెప్పడంతో తప్పనిసరి అయి ఒప్పుకున్నాడు. సాగర్ రెండో పెళ్లి విషయంలో నానమ్మే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సంధ్య పెళ్లిబట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది. తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాలగ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాలగ్లాస్ అందిబ్బోయింది. వెంటనే కొంచెం కోపం, చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థంకాక అలాగే నిలబడి తర్వాత అక్కడ ఉన్న చాపపరుచుకుని పడుకుంది. ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. తన దగ్గరకొస్తేనే అసహ్యించుకున్నట్లు చూస్తున్నాడు. ఇంక సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరూ తనను ఒక మనిషిగానే చూడటం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెప్తున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తోంది. కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రమే తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు. ఆమె కాలునొప్పి కారణంగా తన గది దాటి రాదు. మావగారు, సాగర్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు. తను చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది. అప్పుడప్పుడు అమ్మా, చెల్లెల నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తోంది. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కాని ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనసులో గుచ్చిగుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్లామళ్లా గుర్తొస్తోంది. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పడుకోపోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టుకోసం 2 చేతులు సాగర్ భుజాలపై ఆనించింది. వెంటనే సంధ్య చెంప చిల్లుమంది. సాగర్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నేనన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. సంధ్యకి ఊహించని దెబ్బ ఒక పక్క, అర్థంకాని సాగర్ మాటలు మరొక పక్క. దుఃఖం పొంగుకొచ్చింది. ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. చీకటిలో కావాల్సినంతసేపు ఏడ్చింది. ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు. తనకు కేవలం రెండో పెళ్లి అని మాత్రమే చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్లలోని బాధ తను స్పష్టంగా చూసింది. సంధ్యా, నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను. చివరికి నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలీదమ్మా. కాని నువ్వీ పెళ్లి చేసుకుంటే తిండికి, కట్టుకునే బట్టకు లోటు లేకుండా బ్రతుకుతావు. నీ చెల్లెళ్ల జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థ తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చేయలేడమ్మా అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. అవే పెళ్లిముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తలవంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కాని సాగరేంటి ఏదో మెసేజ్ అంటున్నాడు? ఉదయం నుండి ఇదే ఆలోచన. సాగర్ వాళ్ల ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్టు ఓకే అవడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండీ అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వంలేని మంచి మనసే తనను ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడైన హేమంత్ రూంలోకి వస్తూనే, ఏం సార్ బిజనా
అంత బయట నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, నేను తర్వాతొస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనసును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంక పార్టీ గురించి కాకుండా, సరేగాని సిస్టర్ ఎలా ఉంది, నీ దగ్గర బానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు. కాని సాగర్ నుండి ఏం సమాధానం లేదు. అరే నిన్నే అడిగేది, నిన్ను నమ్ముకునే వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీది కదా అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లోంచి పైకి లేచి, ఎవర్రమ్మన్నారు నన్ను నమ్ముకుని రమ్మని? నేనేమైనా అడిగానా? ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురించింది. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది నచ్చచెప్పినా తనలో మార్పు రాలేదు. అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం, మరిచిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్లాయి. అవును, కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది, నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికి చాలానే కష్టపడ్డాడు. రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా చలాకీగా ఉండేది. అవసరమున్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనస్సును ఆమెకి దగ్గర చేసింది. కాని పెళ్ళై 6 నెలలు కూడా కాకుండానే మృత్యు యాక్సిడెంట్ రూపంలో రమ్యని సాగర్ నుండి దూరం చేసింది. అత్తా మామలతో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్తామామలు దెబ్బల్తో బయటపడ్డారు. రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు. సాగర్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు. కోలుకోవడానికి 6 నెలలు పైనే పట్టింది. తండ్రి చొరవతో కోలుకున్నా కాని మనసులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్. అయినా మనసింకా సాగర్ గురించే ఆలోచిస్తుంది. ఒకసారి సాగర్ ఇంటికెళ్లి సంధ్యను కలవాలి, ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు. సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది. సంధ్య, ఒకసారి ట్రా. అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూంకి వెళ్ళింది. సంధ్య, ఈరోజు ఊరి నుండి మా అత్తగారు వస్తున్నారు, అదే అన్నపూర్ణమ్మగారు వస్తున్నారు. ఆవిడ పెద్దవిడైనా కాని తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గర ఉండి అవసరమైనవన్నీ చూసుకో. 4 రోజుల కంటే ఎక్కువ ఉండరు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర్నుండి ఈ కాలం నొప్పితో నడవలేకపోతున్నాను. లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో అందరూ భయపడేది గౌరవించేది కూడా అత్తయ్యగారినొక్కర్నే. ఆమె చెప్పితేనే ఎవరైనా వింటారు. నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఇప్పుడు సంధ్యకి అర్థమైంది. అంటే అన్నపూర్ణమ్మగారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట అని మనసులోనే అనుకుని, అలాగే అత్తయ్యగారు అని చెప్పి అక్కడ్నుండి వచ్చేసింది. కాసేపటికి అన్నపూర్ణమ్మగారిని తన పెద్దమరిది గౌతమ్ కార్లో తీసుకొచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగుపెడుతూనే, సంధ్య, ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నాను అమ్మమ్మగారు, రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది. సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మగారికి తృప్తినివ్వలేదు. వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది. సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మగారి వెంటే ఉండి ఆమెకు కావలసినవన్నీ అందిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మగారు, సంధ్య, ఇక్కడ దగ్గర్లో శివుని గుడి ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్ళొద్దాం, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. అన్నపూర్ణమ్మగారు అన్నట్లుగానే 5 గంటలకల్లా కార్లో గుడికి బయలుదేరింది సంధ్యతో పాటు. దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మంటపంలో ఇద్దరూ కూర్చున్నారు. ఏమ్మా సంధ్య, సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది. బాగానే ఉంటున్నారు అమ్మమ్మగారు, మేమిద్దరం బాగానే ఉన్నాం అంది. ఎందుకమ్మా నిజం దాస్తావ్? ఏడ్చి ఏడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలో ఉన్న సెల్ఫోన్ తీసి సంధ్యకి చదవమన్నట్లుగా సంధ్యవైపు చూసింది. భయం భయంగా సంధ్య కళ్ళు అక్షరాల వెంబడ పరుగులు పెడుతున్నాయి. రామకృష్ణగారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకిచ్చి చెయ్యాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు.
ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య. మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకండి. నేను నాన్నను బాధపెట్టడం ఇష్టం లేక పెళ్లికి సరే అన్నాను. మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపండి. ఇది మెసేజ్ సారాంశం. చదవడం పూర్తయ్యేసరికి రమ్యకి కళ్ళు బైర్లు కమ్మాయి. తను అగాధంలో కూరుకుపోతూ ఉన్నట్లుగా అనిపించింది. కళ్లనీళ్లతో అన్నపూర్ణమ్మగారి వైపు చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావ్? దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు. కాని నేను నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను. ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు. సాగర్ తప్పక మారుతాడు అన్న నమ్మకం నాకుంది. అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారీ నీ గురించే చెప్పేవాడు. అందుకే నా దృష్టిలో నివ్వే సాగర్కి సరైన భార్య అనిపించింది. ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు, ఒక్కొక్కరూ ఒక్కొక్క గదికి పరిమితమై ఎవరి లోకంలో వాళ్ళుంటారు. ఇంట్లో అంతమంది ఉన్నా ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దమే. కళాకాంతుల్లేని ఇంటికి ఆశాదీపమై వెలుగులు నింపుతావన్న నమ్మకం నాకుంది. సాగర్కి రెండో పెళ్లి చేయడానికి ఎంతోమంది గొప్పింటివాళ్లు కూడా తమ పిల్లల్ని ఇవ్వడానికి పోటీపడ్డారు. బయట నా మనవడికున్న గౌరవం అటువంటిది. కాని వాళ్లందర్నీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా. నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సంధ్య తలపై ప్రేమగా నిమిరింది. సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మగారినే చూస్తుంది. మళ్ళీ ఆవిడే, సంధ్య, ఇలా చెప్పానని ఏమీ బాధపడకు. నా మనవడి మీద ప్రేమ నన్నిలా చెప్పిస్తుంది. అయినా సాగర్ మారినా మారకపోయినా వాడికోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు. నీకోసం నువ్వు జీవించు. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో. నీకు చదవంటే చాలా ఇష్టమని తెలిసింది. ఆగిపోయిన డిగ్రీ మళ్లీ పూర్తి చేయమ్మా. ఊర్లో అందరికీ సహాయం చేస్తుండేదానివి. అలాగే ఇక్కడ కూడా నీ ఇష్టప్రకారం నడుచుకో. కాని భార్యగా నువ్వు భర్తకు చేయవలసినవి మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది అన్నపూర్ణమ్మగారు. ఆవిడ చెప్పిందాంట్లో నీకోసం నువ్వు జీవించాలి అన్న మాటలు సంధ్య మనసుకు హత్తుకున్నాయి. అవును, సాగర్కి నేనిష్టం లేకపోతే ఇంక నాకు జీవితమే లేదా? తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు. తను చేయవలసింది ఇంకేదో ఉంది. ఎందుకిన్ని రోజులు పిచ్చిదాన్లా బాధపడ్డాను? తనలో తానే ఆలోచించింది. మరొక్కసారి పరమేశ్వరుడికి నమస్కరించింది. ఇప్పుడు ధైర్యంగా లేచి, రండి అమ్మమ్మగారు, ఇంటికెళ్దాం అంటూ బయలుదేరింది. తర్వాత 2 రోజులకి అన్నపూర్ణమ్మగారు ఊరికెళ్ళిపోయారు. కాని వెళ్లే ముందు సాగర్ని పిలిచి, పెళ్లికి ముందు నువ్వు పంపించిన మెసేజ్లు ఏమీ సంధ్యకి తెలియదు. నీవు అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది. అలాగే సంధ్య చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది. ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది. ఈ మార్పుకి కొంత మరి సహాయం చేసింది హేమంత్. ఒకరోజు హేమంత్ సంధ్యను కలవడానికి ఇంటికొచ్చాడు. సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు. తనకూడా చాలా ఆసక్తిగా ఉన్నది. అలాగే తను చెయ్యాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది. హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్యకిచ్చాడు. ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర్నుండి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటోంది. అత్తగారికి వేసుకోవాల్సిన మందులు తనే దగ్గర ఉండి ఇవ్వడం, డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది. చిందరపందరగా ఉన్న మరిదుల రూంలన్నీ పనివాళ్ల సహాయంతో సర్దించింది. మరిదులిద్దరూ తన్ని వ్యతిరేకించారు. వాళ్ల రూంలో అడుగు పెట్టొద్దన్నారు. అయినా సంధ్య చిరునవ్వుతో, ఇల్లు నీటుగా ఉంచడం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది. ఇంక తను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్లి అక్కడ వాళ్లకు కావాల్సిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకుని వచ్చేది. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది. దాంట్లో హేమంత్ చాలామందిని జాయిన్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆర్ఫాన్స్కి సహాయం చేసి ముందుకు వచ్చేవారు. ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకెళ్లి వాళ్లే అందించేది. ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పడం. అందుకోసం దగ్గర్లో ఉన్న ఒక మురికివాడని ఎంచుకుంది. అక్కడ జీవించే వాళ్లందరూ కూడా రోజువారీ కూలీలు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోయిన తర్వాత పిల్లలే ఇళ్లకి కాపలా ఉండేవారు. వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు. సంధ్య వాళ్లందర్నీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం, అవసరమైన వాళ్లకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం చేసింది. ఈ పని సంధ్యకి చాలా సంతోషం ఇచ్చేది. అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు. ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారి వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ల కారు చూసి, ఇక్కడికి ఎవరొచ్చారబ్బా అని లోపలికి వెళ్లి చూశాడు. అప్పటికే సంధ్య పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్లకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తోంది. గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవరికి మంచి అభిప్రాయం లేదు. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అని ఆలోచనలో ఉన్నారు. కాని ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతంకి. ఇదే విషయాన్ని ఇంటికెళ్లి తన చెల్లి, తమ్ముడుకు కూడా చెప్పాడు. తర్వాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది. గౌతమ్ దగ్గర ఉండి ఎగ్జామ్స్కి తీసుకెళ్లాడు. మెల్లగా అందరి మనసులను గెలుచుకుంది. కాని ఒక్క సాగర్ని మాత్రం ఇంకా మార్చలేకపోయింది. ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. గౌతమ్కి కేక్ తీసుకురమ్మని చెప్పింది. అందరూ 5 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది. అన్నట్టుగానే మావయ్యతో సహా అందరూ 5 గంటలకే ఇంట్లో ఉన్నారు, ఒక్క సాగర్ తప్ప. సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాల్లో టేబుల్ నీటిగా డెకరేట్ చేసి దానిపై వాళ్ల రూంలో ఉన్న రమ్య ఫోటో తీసుకొచ్చి పెట్టింది. ఇంతలో కేక్ కూడా వచ్చింది. అన్నీ అరేంజ్ చేసి, మావయ్యగారు, ఈరోజు మీ కోడలు పుట్టినరోజు. తను మనతో లేకపోయినా మన అందరి మనసులో సజీవంగానే ఉంది. అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చెయ్యాలనుకున్నాను. రండి, మీరే కేక్ కట్ చెయ్యాలి అంది. అందరూ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూశారు. అందరికీ సంధ్య చాలా ఉర్రుతంగా కనిపించింది. కాని సంధ్యా మావగారు, నేను కాదమ్మా, సాగర్కి ఫోన్ చేస్తాను, వాడు కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చేయబోయాడు. కాని అప్పటికే సాగర్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు. వెనుకే హేమంత్ కూడా ఉన్నాడు. సాగర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అంకుర అనాథ శరణాలయమేనా? అవునండి అనే సమాధానం వినబడింది. ఈరోజు నా భార్య పుట్టినరోజు. నేను మరొక గంటలో మీ శరణాలయానికొస్తా. పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి, నేను డొనేట్ చేయాలనుకుంటున్నా అంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కాని అవతల పక్క నుండి, సాగర్ గారు, ధన్యవాదములండి. ఆల్రెడీ రమ్యగారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్, బట్టలు, వాళ్లకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సంధ్యగారు అందజేశారు. పిల్లలతో 1 గంట ఇక్కడే గడిపి వాళ్లని ఆటలు కూడా ఆడించారు. సంధ్యాగారికి మరొక్కసారి థాంక్స్ చెప్పండి. ఫోన్లో వినపడిన సమాధానంతో సాగర్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. అక్కడే నిలబడిపోయాడు. అప్పటికే సాగర్ కోసం ఎదురుచూస్తున్న అందరూ, అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తున్నారు. తరువాత సాగర్ కేక్ కట్ చేశాడు. గౌతమ్కి, చిన్నతమ్ముడికి, చెల్లమ్మకి అందరికీ కేక్ తినిపించాడు. సంధ్యా మాత్రం ఒక పక్కగా నిలబడి సాగర్ ముఖంలో ఆనందం వెతుకుతోంది. రమ్య, నువ్వెంత అదృష్టరాలివో కదా. ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది. సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు. ఆ స్థానంలో ఎవరున్నాగాని రమ్యపై కోపమే ఉండేది. నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్యా జీవితానికి అడ్డంకి. కాని సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది. సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేశారు. సాగర్ తమ్ముళ్ళు మాట మాటకి వదినా వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది. హేమంత్ కూడా వాళ్లతో కలిసి సరదాగా అందర్నీ నవ్విస్తున్నాడు. సాగర్ ముఖంలో కూడా చిరునవ్వు కనబడింది. భోజనాలయ్యాక హేమంత్ ఇంటికి వెళ్లడానికి బయల్దేరాడు. సాగర్ కూడా గేట్ వరకు హేమంత్తో కలిసి వెళ్లాడు. హేమంత్ వెళ్లే ముందు, సాగర్, భగవంతుడు రమ్యను దూరం చేసిన సంధ్యారూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు. అదృష్టాన్ని చేజార్చుకోకు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్కి చెప్పి వెళ్ళిపోయాడు. సాగర్ రూంలోకి అదుగుపెట్టేటప్పటికి సంధ్య అక్కడే ఏవో సర్దుతోంది. సాగర్ మెల్లగా సంధ్య దగ్గరగా వచ్చి, సంధ్యా, నన్ను క్షమించు, నీ మనసు బాధపెట్టాను అన్నాడు. సాగర్ పిలుపులో ప్రేమ, అతని చూపులో ఆరాధన కనిపించాయి సంధ్యకి. సమాధానంగా చిరునవ్వు నవ్వింది. సాగర్ 2 చేతులు ఆమెను దగ్గరకు లాక్కున్నాయి. సంధ్య తుళ్లిపడి అతని హృదయంపై వాలిపోయింది. సంధ్య మనసులోని అన్నపూర్ణమ్మగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆవిడ చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి. సాగర్ ఏదో చెప్తున్నాడు, అవేమీ చెవికి చేరడంలేదు. ఒక్కమాట తప్ప. సంధ్య, రేపే మీ ఊరికెడదాం. మీ నాన్నగారు మీ గురించి చాలా బాధపడుతుంటారు. నేనే ఆయనతో అన్నీ మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు సాగర్ 2వ భార్య సంధ్య పూర్తిగా అతని మనసులో మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించుకుంది.